రోజా కూతురు అంశు మాలిక ఒక స్టార్ హీరో ఇంటికి కోడలు కాబోతుంది. అయితే ఈ వార్త ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో కూడా మనం వింటున్నాం. కానీ అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఒకవేళ నిజమైతే ఆ స్టార్ హీరో ఎవరు, తన కొడుకు ఎవరు, ఎవరింటికి ఈమె కోడలు అవుతుంది? ఇట్లా రకరకాల క్వశ్చన్స్ అయితే ఆన్సర్ లేకుండానే మిగిలిపోయాయి. మరి ఇంకోవైపు అంశు మాలిక చూసుకుంటే ఫారెన్లో తను చదువుతూ హయ్యర్ స్టడీస్ చేస్తూ, అదేవిధంగా ఎంతోమంది పేద విద్యార్థులకి సహాయం చేస్తూ, స్టడీలో హెల్ప్ చేస్తూ తను అంటే మనకు తెలుసు కొన్ని పుస్తకాలు కూడా రాసింది, తనకు నవల్లో కూడా చాలా మంచి పట్టుంది అని చెప్పేసి. సో తన లైఫ్ గోల్స్ ఏంటి, తను ఏం సాధించాలనుకుంటుంది, అదేవిధంగా తను ముందుకెళ్తుంటే ఇంకోవైపు ఏమో ఈ విధంగా రూమర్స్ వస్తూ ఉన్నాయి. ఒక స్టార్ హీరో ఇంటికి కోడలు కాబోతుంది, ఆ స్టార్ హీరో ఇప్పటికే మంచి మంచి సినిమాలు చేశారు, వాళ్ళ కొడుకు కూడా పెద్ద హీరో, ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎవరు అంటే ఎవరు కూడా సమాధానం చెప్పరు. అసలు ఆ స్టార్ హీరో ఎవరు, తన కొడుకు ఎవరు, ఆ కొడుక్కి ఈమె ఎట్లా పరిచయం అయింది, ఇద్దరికి ఏ విధంగా కుదిరిందని రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు. కానీ ముఖ్యంగా మనం చూసుకుంటూ ఉంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా జనరేషన్లో ముఖ్యంగా సెలబ్రిటీస్ గురించి డైలీ ఏదో ఒక రకమైనటువంటి న్యూస్ అనేది వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఇంకా వాళ్ళ పిల్లల విషయంలో అయితే వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు, లేకపోతే ఎంగేజ్మెంట్ అయ్యింది, పలానా అమ్మాయిని ప్రేమిస్తున్నారు, పలానా అబ్బాయిని ప్రేమిస్తున్నారు, రేపు పొద్దున పెళ్లి చేసుకుంటారు, ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. సేమ్ అదే సిచ్యువేషన్ ఇంకా రోజా గారి కూతురు విషయంలో కూడా అదే జరుగుతుందన్నమాట. సో ఇప్పటి వరకు ఇలా రూమర్స్ ఎంతోమంది సెలబ్రిటీస్కి వచ్చాయి. కొంతమంది దానికి స్పందిస్తూ ఉంటారు, ఇంకొంతమంది స్పందించరు, ఇంకొంతమంది ఇట్లా నార్మలే వస్తూ ఉంటాయి కదా కామన్ అనుకొని వదిలిపెడుతూ ఉంటారు. అయితే వాళ్ళు అంటే ఎవరి గురించి అయితే ఈ విధంగా రూమర్స్ వస్తూ ఉంటాయో వాళ్ళు గనక బయటకు వచ్చి స్పందించి దాని గురించి చెప్తే తప్ప నిజాలు ఏంటి అనే విషయం మాత్రం మనకి ఎవరికి కూడా తెలీదు. సో మరి ఇక్కడ ఎప్పటి నుంచో కూడా ఈ విధంగా అంశు మాలిక గురించి, తన పెళ్లి గురించి న్యూస్ చాలా వైరల్ అవుతుంది కాబట్టి ఇంకా రీసెంట్గా రోజా గారు మాత్రం స్పందించారు. అయితే నా కూతురు గురించి, తన కెరీర్ గురించి, తన పెళ్లి గురించి ఏవైతే రూమర్స్ వస్తున్నాయో అందులో ఏమాత్రం కూడా అయితే నిజం లేదు. ముఖ్యంగా ఎవరో స్టార్ హీరో ఇంటికి కోడలవుతుంది అన్నారు కదా, ఆ స్టార్ హీరో ఎవరో నాకు కూడా చెప్తే కొంచెం నేను కూడా తెలుసుకుంటాననే విధంగా ఇండైరెక్ట్గా వాళ్ళకైతే పంచులు వేసిందనమాట. సో మరి ఇదో తన మాటలు విన్న తర్వాత ఇలాంటి రూమర్స్లో ఏమాత్రం కూడా నిజం లేదు అనే విషయం మాత్రం అందరికీ క్లారిటీ వచ్చేసే ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ అంశు మాలిక మాత్రం ప్రజెంట్ హైయర్ స్టడీస్లో తన లైఫ్ గోల్స్ రీచ్ అవ్వడం విషయంలో మాత్రం చాలా బిజీగా వెళ్తూ ఉంది.